సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు. విజయనగరం పట్టణంలో స్థానిక శంకరమఠం సమీపంలో అందరికీ ఆరోగ్యం పంచాలనే ఉద్దేశంతో గ్లోబల్ వెల్నెస్ సెంటర్ ను ఈ రోజు జనసేన పార్టీ నాయకులు పాలవలస యశస్విని చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఆరోగ్య రక్షణ ప్రధాన ధ్యేయంగా గ్లోబల్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించామని ప్రొప్రైటర్ ఝాన్సీ శంకర్రావు తెలియజేశారు. ఈ గ్లోబల్ వెల్నెస్ సెంటర్ లో షేక్ కౌంటర్, క్యాష్ కౌంటర్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జనసేన నాయకులు అవనాపు విక్రమ్ చేతుల మీదుగా చెకప్ కౌంటర్లు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో వెల్నెస్ సెంటర్లు 23 ఉండగా 24వ సెంటర్ను ప్రారంభించడం ప్రజలకు ఉపయోగపడుతుందని దీని అర్థమని నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ సెంటర్ ట్రైనర్ రాము దంపతులు, సంతోషం టీవీ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ కుమారి, ప్రముఖ వెల్నెస్ ట్రైనర్లు, న్యూట్రిషన్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సంతోషంగా ఉండాలని స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈ వెల్నెస్ సెంటర్, గ్లోబల్ వెల్నెస్ సెంటర్ని నా చేతి మీదుగా నేను ఓపెన్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. అయితే ఇప్పుడే తెలిసింది, ముందు చెప్పారు కదా, ఇప్పుడు ఇంకా వివరంగా నాకు ఇక్కడ కోచ్ కానీ లేకపోతే మిగతా టీం అందరు కూడా నాకు చాలా బాగా చెప్పారు. ఇంతకుముందు మన విజయనగరం జిల్లాలో 23 సెంటర్లు ఉన్నాయంట, ఇది 24వ సెంటర్ అంట. సో అది చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఉన్న మన 9 నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో 23 సెంటర్లు, దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా మీరు ఉండేది? 3 years నుంచి చేస్తున్నాను. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అయితే వీళ్ళు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నారనే విషయం చెప్పడం, కమర్షియల్గా చేయడం వేరు, సర్వీస్ ఓరియంటెడ్గా చేయడం అనేది ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్ అండ్ వీ నీడ్ టు అప్లాజ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అయితే ఈరోజు ఈ ర్యాట్ రేస్లో తెల్లారితే నేను ఇప్పుడు పరిగెడుతూ వచ్చాను, ఏదో కాఫీ తాగాను లేదంటే రాగి జావ తాగి పరిగెడతాం. లేచి అసలు ఏదో ప్రయారిటీ, డెఫినెట్గా ఒక అరగంట ముందు లేవచ్చు, అరగంట ముందు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈ ఒత్తిడిలో ఏ టైంకి ఏదీ ఉండదు, టైంకి తినము చెయ్యము, కనీసం మనం టైంకి ఆరోగ్యంగా ఉన్నది కూడా తినటానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ఇలాంటివన్నీ మనకి ఒక బ్లెస్సింగ్స్గా భావించి మనందరం కూడా ఇది ఒక ఆపర్చునిటీగా చేసి మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఇందాక సార్ గురించి చెప్పారు, దీనికి మెయిన్ మోటివ్ మార్క్ హ్యూగ్స్. రియలీ ఆయన ఎక్కడో ఏ దేశంలో పుట్టారో, ఆయనకి వరల్డ్ ఆర్గనైజేషన్ లాగా వరల్డ్ హెల్దీ గ్లోబల్గా ఆయన తీసుకున్న నిర్ణయం రియలీ ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఆయన ఇచ్చిన మోటివేషన్ ఏదైతే ఉందో త్రూ ఫుడ్, హెల్దీ డైట్ అండ్ హెల్దీ రొటీన్ మనం చేసి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, అదేవిధంగా మనం ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి వేదికగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆరోగ్యరీత్యా కూడా అతి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఉంటున్నారు. ఒబెసిటీ ఉంటే దాంతోపాటు అన్ని రోగాలు కూడా బాడీకి వస్తాయని ఒక ఆలోచన చాలా బాగా నేటి తరానికి కానీ ఇప్పటి జనరేషన్కి కానీ బాగా అర్థమవుతుంది. మరి దానిలో భాగంగాను హెర్బా లైఫ్ వెల్నెస్ సెంటర్లు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యరీత్యా బాగుండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీ వేలోని వెయిట్ లాస్ అయ్యే ఒక ప్రాసెస్ని హెర్బా లైఫ్ గతంలో మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఒక 10 years నుంచి. మరి ఇప్పటికిప్పుడు కొంచెం సోషల్ మీడియా పెరిగింది, మౌత్ పబ్లిసిటీ పెరిగింది. మరి ఈ హెర్బా లైఫ్ వాడడం వల్ల చాలా హెల్తీగానే వెయిట్ లాస్ అవుతున్నామని దానికి రిజల్ట్గా మన ముందే చాలామంది కనిపించడము. మరి ఇప్పుడు విజయనగరంలోని 23 సెంటర్స్ పూర్తయి ఈరోజు 24వ సెంటర్ని ఓపెన్ చేయించడము, అది కూడా మా చేతుల మీదుగా ఓపెన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. అయితే వీళ్ళతో మాట్లాడితే మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవా అంటే మా ముందే చాలామంది వెయిట్ తగ్గి మా ముందే చాలామంది కనిపిస్తున్నారు. దీంతోపాటు మరి ఇవి న్యూట్రిషన్ వాల్యూస్ మెయింటైన్ అవుతూ హెల్త్ను కూడా మెయింటైన్ చేస్తూ ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటితో అవి కూడా ఇవి యూజ్ చేస్తే పోతాయని కూడా వీళ్ళు ఒక హామీ ఇవ్వడము. మరి ఈరోజు మన విజయనగరంలో 24 సెంటర్స్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారంటే ఖచ్చితంగా
వాళ్ళు చెప్పింది వాస్తవాన్ని కూడా మనం అందరం నమ్మి తీరాలి. మేడం గారి చేతుల మీదుగా మేము ఓపెన్ చేయించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మేము గత 3 సంవత్సరాలుగా విజయనగరం నుండి ఇలా వెల్నెస్ సెంటర్స్ ద్వారా మేము సర్వీస్ చేస్తున్నాము. మా పర్పస్ ఒకటే, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సో మంచి ఆహారము, జీవన విధానము, అలవాట్లు మార్చడమే మా మెయిన్ పర్పస్. ఎప్పుడైతే మంచి ఆహారము, జీవన విధానం బాగుంటుందో సో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండొచ్చు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు కదా. సో అదే మా పర్పస్ అనమాట. ఇక్కడ మంచి ఆహారంలో ద వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ హెర్బలైఫ్ న్యూట్రిషన్లో మేము పార్ట్ అయ్యి ఆ న్యూట్రిషన్ని మేము గైడ్ చేస్తున్నాము. రైట్, దాదాపు 365 మంది సైంటిస్టులు, పిహెచ్డీలు కలిసిన బృందం 95 దేశాల్లో కలిగిన హెర్బలైఫ్ న్యూట్రిషన్ని హెల్తీ బ్రేక్ఫాస్ట్ కింద ఇక్కడ మారుస్తూ వాళ్ళకి మంచిగా ఎక్సర్సైజులు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ అనారోగ్య సమస్యలను బట్టి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి జీవన విధానం ఉండాలని గైడ్ చేస్తున్నాము. దాని ద్వారా పూర్వకాలంలో మన గ్రాండ్ పేరెంట్స్ ఎట్లా అయితే అనారోగ్య సమస్యలు లేకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్ లేకుండా ఎలా అయితే జీవన విధానం ఉండేదో అటువంటి జీవన విధానాన్ని మార్చడం వల్ల మంచిగా వీళ్ళు హెల్తీగా ఉంటున్నారు. అట్లాగే మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతున్నారు అనమాట. ఈరోజు చూడండి, అందరికీ సమస్య ఏంటంటే బరువు పెరిగిపోతూ ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, స్ట్రెస్ని బట్టి. సో వాళ్ళ డైట్ కరెక్షన్ చేసి మంచిగా వెయిట్ లాస్ చేపిస్తున్నాము.